హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అనేసి అనుకుంటున్నా. సో నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా జరిగింది, నాకు కిడ్నీ ఫెయిల్యూర్కి సిమ్టమ్స్ ఎలా వచ్చాయి అనేసి నేను అన్ని వీడియోస్ స్టెప్ బై స్టెప్ సిరీస్ వైజ్గా చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి, ఎందుకంటే మీకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. అలానే ఈ వీడియోకి అందరు తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మనలాగా కిడ్నీ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళకి షేర్ అయింది ఈ వీడియో. సో మీకు తెలియకుండానే మీరు ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని తెలియగానే ఈ 3 వస్తువులు అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు అనేసి అంటే, మన బాడీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేది తెలీదు. మీ బాడీలో మీకేమైనా సిమ్టమ్స్, మీ బాడీలో మీకేమైనా తేడాగా అనిపించినప్పుడు ఇవైతే ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు అప్పుడు ఏమైనా తేడా అనిపిస్తే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. సో ఆ 3 వస్తువులు ఏంటి అనేసి అంటే, 3 వస్తువులనే ఏం కాదండి, చెప్పాలంటే చాలా వస్తువులు ఉంటాయి. కానీ నా దగ్గర ఉన్నాయి, నా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అని తెలిసినప్పుడు కొన్న వస్తువులు నాకు ఇప్పటికీ యూజ్ అవుతున్నాయి. మెయిన్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు. సో మనకి ఫీవర్ వచ్చినా, ఎలాంటి సిమ్టమ్ వచ్చినా కానీ వెంటనే చెక్ చేసుకుంటే ఓ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరైతే వెంటనే రియాక్ట్ అవ్వకండి, టెన్షన్ పడకండి. సో కూల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసుకోండి. సో ఆ వస్తువులు, నేను ఎప్పుడు యూజ్ చేసే వస్తువులు ఏంటి అనేసి అంటే, మెయిన్గా అయితే బీపీ అండి. బీపీ మిషన్ కన్ఫర్మ్గా మీ దగ్గర అయితే ఉండాలి. ఇది ఎందుకు అనేసి అంటే, ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు. కిడ్నీ ఫెయిల్యూర్ మెయిన్గా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వగానే బీపీ అనేది ఉంటుంది కన్ఫర్మ్గా. సో బీపీ హై అయినా మనకు ప్రాబ్లమే, లో అయినా ప్రాబ్లమే. సో మీకు ఏమైనా తేడా, మీ బాడీలో ఏమైనా తేడా అనిపించినప్పుడు ఒకసారి బీపీ చెక్ చేసుకోండి. బీపీ హై ఉన్నదా, లో ఉన్నదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఓకే, నాకు బీపీ లో ఉండడం వల్ల ఇలా కళ్ళు తిరుగుతున్నాయి, ఇలా అనిపిస్తుంది. బీపీ హై అవ్వడం వల్ల హెడేక్ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అనేసి మీకు ఒక ఐడియా వచ్చి ఒక ట్యాబ్లెట్ కానీ లేదు డాక్టర్ని ప్రిఫర్ అవ్వడం కానీ అలాంటివి చేస్తారు. సో మెయిన్గా అయితే బీపీ మిషన్ మీ దగ్గర పెట్టుకోండి, ఇది ఎప్పటికీ యూజ్ అవుతుంది. సో మెయిన్గా బీపీ మిషన్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అనేసి అంటే, షుగర్ మిషన్ అండి. షుగర్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకోండి. వీక్లీ వన్స్ అయినా చెక్ చేసుకోవాలి. షుగర్ కూడా మనకి హై అయినా ప్రాబ్లమే, లో అయినా ప్రాబ్లమే. సో ఎప్పుడు మీ దగ్గర ఇలాంటి వస్తువులు ఉండడం వల్ల మీకు సేఫ్. అంటే మీకు మీ బాడీలో ఏమైనా తేడా కనిపిస్తే మీరు వెంటనే ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోద్ది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు టెన్షన్ పడుతూ కూర్చోవాలి. సో అలా కాకుండా మీరు ఇలా చెక్ చేసుకొని అప్పుడు నాకు ఇలా బీపీ హై అయింది, షుగర్ హై అయింది, ఇలా ఉంది అనేసి డాక్టర్కి చెప్పిన వెంటనే డాక్టర్ అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది, నెక్స్ట్ మెడిసిన్స్ ఏమి ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఏంటి అనేది చేస్తారు. సో ఇది షుగర్ మిషన్. ఇది ఎలా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో షుగర్ మిషన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను షార్ట్ వీడియో చేసి పెడతాను. సో ఇందులో అయితే ఈ మిషన్ ఉంటుంది, అలానే ఇవి నీడిల్స్. సో ఇవి నీడిల్స్, ఇది తీయగానే ఇందులో నీడిల్ ఉంటుంది. అండ్ మెయిన్గా ఇది అండి. ఇది అనేది ఇందులో పెట్టేసి మనము షుగర్ బ్లడ్ తీస్తాము. సో ఇందులో అయితే స్ట్రిప్స్ ఉంటాయండి, స్ట్రిప్స్ ఇలాగా. సో ఇలా స్ట్రిప్స్ ఉంటాయి. సో మీకు ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని తెలియకపోతే కామెంట్ చేయండి, నేను దీని గురించి సపరేట్ షార్ట్ వీడియో చేసి పెడతాను. సో మెయిన్గా షుగర్ మిషన్ ఇది కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే, థర్మామీటర్. ఇది అందరింట్లో నార్మల్గా ఉంటుంది, కానీ ఎవరింట్లో అయినా లేకుండా ఉంటే
అంటే ఎవరి దగ్గరనైనా లేకుండా ఉంటే ఇది కూడా మీ దగ్గర పెట్టుకోండి. మెయిన్గా కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ఇది చాలా అవసరము. సో ఎందుకంటే ఎప్పుడు చలి ఫీవర్ అంటే వచ్చేది తెలియదు, ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు. సో ఇది పెట్టుకోగానే మనకి ఫీవర్ ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఫీవర్ మీకు హై ఉంటేనే ట్యాబ్లెట్ వేసుకోండి, అది కూడా డోలో 650 వేసుకోండి. నార్మల్గా ఉంటే అవసరం లేదు, ట్యాబ్లెట్ వాడకండి, ట్యాబ్లెట్ ఏం వద్దు. ఒకవేళ మీకు ట్యాబ్లెట్ లేదు, ట్యాబ్లెట్ వేసుకుంటా అంటే 500 mg ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అనేసి అంటే పల్స్ ఆక్సిమీటర్ అండి ఇది. సో ఇది మనకి బీపీ చూసేటప్పుడు ఫింగర్లో ఇలా పెట్టేసి చూస్తారు కదా, సో ఇది పల్స్ ఆక్సిమీటర్. సో ఇది అంత అవసరం లేదు, ఎందుకంటే మనకి బీపీ మిషన్ ఉంది కాబట్టి అందులో వచ్చేస్తుంది. సో ఇది ఎవరికైనా యూజ్ ఉంటే కొనుక్కోండి, అంటే కావాలి అంటే కొనుక్కోండి, లేకపోతే అవసరం లేదు. ఇది మీ ఆప్షనల్, మీకు ఇష్టమా. బీపీ మిషన్ ఉంటే సరిపోతుంది, ఇది లేకున్నా బీపీ మిషన్ ఉంటే సరిపోతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే చాలా మెయిన్, ఇదేంటి అంటే సో ఇది వెయిట్ మిషన్ ఇది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది నార్మల్గా అందరింట్లో ఉంటుంది, కానీ మెయిన్గా కిడ్నీ డిసీజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. డయాలసిస్ చేసుకునే వాళ్ళైనా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళైనా కానీ కన్ఫర్మ్గా ఇది ఉండాలి. వెయిట్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి మనము వెయిట్ లాస్ అయినా ప్రాబ్లమే, వెయిట్ గెయిన్ అయినా ప్రాబ్లమే. సో అది చెక్ చేసుకోవాలి. మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కాగానే డాక్టర్ మనకి ప్రిఫర్ చేస్తాడు. సో షుగర్ మిషన్, వెయిట్ మిషన్, బీపీ మిషన్, థర్మామీటర్ మీ దగ్గర ఉన్నాయా లేవా, లేకపోతేనైతే కన్ఫర్మ్ కొనుక్కోండి అనేసి చెప్తాడు. మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి డాక్టర్ కూడా కాల్ చేసి ఎప్పుడు బీపీ ఎలా ఉంటుంది, వెయిట్ ఎంత పెరుగుతుంది, అలానే షుగర్ ఎంత ఉంటుంది అనేసి సార్ కాల్ చేసి అడుగుతూ ఉంటాడు. నేను చెప్పాను కదండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి 6 months చాలా ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అనేసి. సో అందుకనేసి మెయిన్గా ఇవైతే మన దగ్గర ఉండాలి. సో ఇవన్నీ మీ దగ్గర లేకపోతే మీకు కావాలి అంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీకు కావాలంటే తీసుకోండి. మెయిన్గా అయితే ఇవైతే మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పటికైనా ప్రాబ్లమే. సో నేను పెట్టుకోండి అనేసి చెప్తున్నానంటే అలా ప్రాబ్లం అయిన వాళ్ళకి, అంటే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళైతే మెయిన్గా కొనుక్కొని పెట్టుకోండి. మిగతా వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హెల్తీగా ఉన్న పర్సన్స్కి ఇలాంటి పరిస్థితి అయితే తెచ్చుకోకండి. ఇలా అన్నీ కొనుక్కొని ఆ మెడిసిన్ వాడుతూ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఇదంతా పెద్ద గోల, ఇన్ని సర్జరీస్, ఇవంతా తలనొప్పి అయితే అస్సలు తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు చూస్తున్నారుగా, నా వీడియోస్ చూసే ఉంటారు, ఎంత సఫర్ ఉంటుందో కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత ఎంత సఫర్ ఉంటుందో మీరు చూసే ఉంటారు కదా. సో అందుకనేసి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అంటే మీకు మీ బాడీలో ఏమైనా హెల్త్ ప్రాబ్లం అంటే మీ బాడీలో ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే మీరైతే వెంటనే వెళ్ళి హాస్పిటల్లో టెస్టులు చేయించుకోండి. నార్మల్గానే వెళ్తుంది ఏం కాదు అని మాత్రం అస్సలు నార్మల్గా తీసుకోకండి. సరే అలా కుదరకున్నా కానీ హెల్తీగా ఉన్నా ఎలా ఉన్నా, యాక్టివ్గా ఉన్నా, హెల్తీగా ఉన్నా ఎలా ఉన్నా కానీ 6 monthsకైనా 3 monthsకైనా కన్ఫర్మ్గా టెస్టులు చేసుకోండి. ఆ టెస్టులలో మాత్రము కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్, సీరం క్రియాటిన్ టెస్ట్, ఈ 2 టెస్టులు అయితే తప్పకుండా ఉండేలా చూసుకోండి. అలానే అప్పుడప్పుడు కిడ్నీస్ ఎలా ఉన్నాయి అనేసి అల్ట్రాసౌండ్ కూడా చేసుకొని చెక్ చేసుకోండి. మనకి మెయిన్గా ఏంటి అనేసి అంటే కిడ్నీస్ ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కూడా మనకి బయట పడనివ్వవు, అంత సైలెంట్గా కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. కొంతమందికి అయితే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి చనిపోయిన తర్వాతకి తెలుస్తుంది. సో అలా ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి అయితే కిడ్నీ హెల్తీ ఉందో లేదో టెస్టులు చేసుకున్నా కానీ క్రియాటిన్ వాల్యూలో అనేది తెలియదు. సో అలా కూడా ఉంటుంది. అందుకనేసి మీరు ఒకసారి కిడ్నీ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోండి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళైతే మెయిన్గా వాటర్ ఎక్కువ తాగండి. ఒకవేళ మీకు ఆ కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ సైజు అంటే పెద్ద సైజులో ఉంటే మాత్రం వెంటనే ఆపరేషన్ చేసుకొని తీసుకోండి.
వాటర్ తాగితే పడిపోతాయి కదా అనేసి వెయిట్ చేస్తూ ఉండకండి. సో అందరైతే హ్యాపీగా ఉండాలి, అందరైతే హెల్తీగా హ్యాపీగా ఉండాలనేసి అనుకుంటున్నా. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలి అనేది కామెంట్ చేయండి. మీకు కిడ్నీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.